ఏమిటమ్మా ఇంత లేటు? ఎలక్షన్ రిజల్ట్ ఏమైంది? కృష్ణయ్య గెలిచాడు. అంటే నువ్వు ఓడిపోయావు. నేను ఓడిపోయినప్పుడు నేను తప్పకుండా గెలిచి చూపిస్తాను. ఎలాగమ్మా? నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్లి కొడుకుని సెలెక్ట్ చేశాను. పెళ్లి కొడుకు ఎవరు? కృష్ణ, ఇవాళ గెలిచిన యూనియన్ లీడర్. వాడా? అవును డాడీ, ఆయన నా మొగుడిని చేయండి. ఇప్పుడు కూడా ఆయన్ని నా మొగుడిని చేయండి అంటోందే తప్ప నన్ను ఆయన పెళ్ళాన్ని చేయండి అంటలేదు. చూసావా? దట్ ఈస్ మై డాటర్ శాంతిదేవి. లోకంలో నీకంటూ ఒక పెళ్లి కొడుకు పుట్టకుండా ఉంటాడా అని అన్నారుగా డాడీ. నా కోసం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నన్ను ఎందుకు రమ్మన్నారు? నా మనసులో ఉన్నది మీతో చెప్పాలని. మీ మనసులో ఏముంది ఏంటండి? సంతోషం, సల్లాపం, సుఖమైన అనుభూతి. ఏమండి, నిన్న బానే ఉన్నారు కదండి? ఇప్పుడు బానే ఉన్నానుగా. ఇప్పుడు ఎక్కడెక్కడో చూస్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. మీకు నిజంగా నేను అనుకుంటున్నది చెప్తున్నది ఏం అర్థం కాలా? లేదండి, నేను ట్యూబ్ లైట్ అండి. అటువంటి తోలు వచ్చినట్టు చెప్తేనే నాకు అర్థమవుతుంది. ఇప్పుడు స్ట్రైట్ గా చెప్తాను. ఐ లవ్ యూ. కృష్ణ, ఏమిటండి ఇది? పారిపోతారే? నా కళ్ళు తిరుగుతున్నాయండి. నేను ఇంతకు ముందు ఎప్పుడు ఏ ఆడపిల్ల నుంచి ఐ లవ్ యూ చెప్పలేదండి. నన్ను ఏ ఆడపిల్ల ఇలా ఒంటరిగా పిలిచి ఐ లవ్ యూ చెప్పలేదండి. ఏమండి, నేను మాత్రం 10 మందితో ఐ లవ్ యూ అని చెప్పి 11వ వాడిగా మీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అన్నానా? తప్పుగా తీసుకోకండి. ఇలా చూడండి, మీకు ఇష్టం లేకపోతే లేదని చెప్పండి. అలా చెప్పేసారేంటండి. చూడండి చూడండి చూడండి, మీరంటే చాలా ఇష్టం అండి. ఐ లవ్ యూ అని చెప్పండి. అదేనండి, అదే వచ్చి అదే నాకు భయంగా ఉందండి. అయ్యి వద్దండి వద్దండి వద్దండి, మీరు 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 బెంగ పెట్టుకోకండి. చూడండి, ఓపెన్ చేయండి. మీ డాడీతో కలిసి మా అమ్మతో మాట్లాడి ఆవిడ ఒప్పించండి. ఆ తర్వాత ఐ లవ్ యూ చెప్తానండి. నాన్నా, ఏమిటిది? లెటర్. ఎవరికి? మీకే. ఎవరు రాశారు? నేనే. నువ్వా? చదివి చూడండి. నాన్న, మా కంపెనీలో పనిచేసే చీఫ్ మెకానిక్ కృష్ణ గారిని నేను ప్రేమిస్తున్నా. వారి అమ్మగారిని కలుసుకుని నా వివాహానికి ఏర్పాటు చేయండి. ఏమ్మా, దీనికి లెటర్ రాయడం దేనికి? నువ్వే స్వయంగా నాతో చెప్పొచ్చు కదమ్మా. నాన్న, నాకు అమ్మ ఉన్నట్టయితే ధైర్యంగా అమ్మతో చెప్పేదాన్ని. ఇది మీతో. మీనా, నువ్వొక నిర్ణయం తీసుకుంటే అది మంచి నిర్ణయంగానే ఉంటుందమ్మా. ఇవాళే మనం కృష్ణ అమ్మగారిని కలుసుకుంటున్నాం. దిగండి నాన్న, ఇదే వాళ్ళ ఇల్లు. రామ్మా. నమస్కారమ్మా. నమస్కారం. వీరే మా నాన్నగారు. అలాగా, కూర్చోండి. ఉండండి, కుర్చీని వేస్తాను. ఇది కూడా మనిల్లే. కూర్చోండి నాన్న. ఏమ్మా, ఇంట్లో మీ అబ్బాయి లేడా? బజారుకు వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తాడు. ఏమిటి విషయం చెప్పండి. ఏమీ లేదు, ఆయన ఉండగానే మాట్లాడాలి ఆ విషయం. రాదేమ్మా. అయ్యో నాన్న, వద్దు. ఈ ప్రేమ వ్యవహారం అంటే నాకు మహా భయం. నువ్వే అన్నావు కదా ఆయన అన్ని విషయాలు సూపర్ అని. అది వచ్చి తక్కిన విషయాల్లో సూపరే, కానీ ఈ ఆడపిల్లల ముందు మాట్లాడాలంటే చలి జ్వరం వచ్చినట్టు వణికిపోతారు. తప్పు తల్లి, అలవాటు ఉండదు. నమస్కారం సార్. ఏంటమ్మా మీనా, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? అది కృష్ణ గారు అమ్మని చూడాలని వచ్చాను. రండి సార్. అమ్మా, ఈయనే మా బాస్ గారు. వీళ్ళ అమ్మాయి మా కంపెనీ ఎండి. ఈయన మా డాడీ. నమస్కారం సార్, కూర్చోండి. నమస్కారం. పర్వాలేదు, మీరు కూర్చోండి. రండి, కూర్చోండి. భాగ్యవంతులందరూ మా ఇంటికి వచ్చారు. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అమ్మా, భోగభాగ్యాలు మేము ఎంత పెద్దవాళ్ళైతే
మీ అబ్బాయి విశ్వరూపం ముందు మేమంతా మరుగుజ్జులా అయ్యాం. ఏమిటి వాళ్ళందరూ వాడిని అలా పొగుడుతున్నారు? ఎందుకమ్మా డొంక చెరుగుడు మాటలు? దేనికి ఆశపడని నా కూతురు ఎందుకో మీ అబ్బాయి మీద ఆశపడింది. ఒక ఆడపిల్ల తండ్రిని కనుక సంబంధం మాట్లాడడానికి వచ్చాను. మీ అబ్బాయి గురించి నేను చెప్పాను, నా కూతురు గురించి నాకంటే ఎక్కువసేపు తనతో ఉండే మీనా చెప్తుంది. అయ్యా, మీ అమ్మాయిలాగే మా అమ్మాయి. తప్పు నాన్న. ఎవరు ఏ విషయం మాట్లాడాలో ఏ విషయం మాట్లాడకూడదో మా ఓనర్ గారు చెప్పారు. ఇప్పుడు మీరు మాట్లాడకూడదు. సైలెన్స్. అమ్మా, వీళ్ళమ్మాయి మా కంపెనీలో నడిచొస్తూ ఉంటే ఆవిడ పర్సనాలిటీని మెచ్చుకోని వాడెవ్వడూ ఉండడు. ఆవిడని చూసే అంతమంది కళ్ళు ఆవిడ మీద పడతాయేమో అని రోజు దిష్టి తీసి పడేసేటంతా అందగత్తండి. ఆవిడ అభివృద్ధిని చూసి బాధపడని వాళ్ళెవ్వరూ లేరు. ₹1 ఇస్తే 1 సంవత్సరంలో దాన్ని ₹1,00,000 చేస్తారు. అంత పెద్ద మేధావి. మీ అబ్బాయి మోటార్ సైకిల్లో రావడం కంటే ఆవిడతో కార్లో వస్తేనే అందంగా ఉంటుంది. ఒక వర్కర్గా ఉండడం కంటే బాస్గా ఉంటేనే గొప్పగా ఉంటుంది. నాతో పనిచేసే ఒక ఆత్మీయుని ఎప్పుడు నేను ఒక వర్కర్గా చూడాలని ఆశపడ్డాను. మా పెద్దయ్య చెప్పిన తర్వాతే ఆయన్ని నా బాస్గా చూడాలని ఆశగా మారింది. అమ్మా, అది నెరవేర్చవలసింది మీరే. మీనా, ఈ పెళ్లి మీరు నేను లేక మా అయ్యగారు అనుకున్నది కాదు. ఇది ఆ దేవుడి నిర్ణయం. శ్రీమతి శాంతిదేవి కృష్ణ. వినటానికి ఎంత అందంగా ఉంది. మా పెద్దమ్మాయి గురించి చిన్నమ్మాయి చెప్పింది. ఇప్పుడు మీ ఉద్దేశం చెప్పండి. నా కొడుకు ఇష్టమే నా ఇష్టం. మీ దగ్గర నుంచి వచ్చే శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వస్తాను. మంచిదండి. వస్తాను సార్. వస్తా మీనా. సరే సార్. మేము వెళ్ళొస్తామమ్మా. అవును, మీరేదో చెప్పబోయారు. నేను చెప్పాలనుకున్నది ఆయన చెప్పేశారు. వస్తామ్మా. అమ్మా, వస్తానమ్మా. సుఖంగా ఉండమ్మా. ఏమైంది? ఓకేనా? వియ్యపురాలు ఓకే అందమ్మా. పెళ్లి కొడుకు ఏమంటాడో తెలియలే. అంటే నువ్వేం కంగారు పడకు. అమ్మ మాట అంటే అతనికి వేదం. అమ్మకి ఓకే అయితే అతనికి ఓకే. ఒరే, ఇలా రారా. ఏమిటమ్మా? బళ్ళోకి నువ్వు పోయేప్పుడు నువ్వు వెళ్ళే బడి గురించి చెప్తావు. కాలేజీకి పోయేప్పుడు కాలేజీ పేరేమిటో చెప్తావు. పనికి పోయేప్పుడు ఏ ఉద్యోగం చేయబోతున్నావో చెప్తావు. ఇప్పుడు పిల్ల విషయం మాత్రం నాకెందుకు చెప్పలా? ఒక ఆడపిల్ల మాట నీతో ఎలా చెప్పను? నాకంత ధైర్యం లేదు కనుకనే ఆ పిల్లని వాళ్ళ నాన్నని పంపాను. వాళ్ళు వచ్చారమ్మా? వచ్చారు బాబు. ఏమన్నా? మంచి సంబంధం. నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అని చెప్పాడు. మంచమ్మ. గుడ్ ఈవినింగ్. సారీ, గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడు ధైర్యంగా ఒక మాట చెప్తానండి.